హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టాక్స్. ఈరోజు మనం పుదీనాతో టేస్టీగా కొంచెం ఘాటుగా పుదీనా ఫ్లేవర్తో ఉండే పుదీనా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ఎక్కువ పుదీనా వాడతాం కాబట్టి చాలా హెల్తీ రెసిపీ, మస్ట్ ట్రై రెసిపీ అండి. దీనికి ఒక పెద్ద కట్టంత పుదీనాని తీసుకుని పేస్ట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడ మిగిలిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిరపకాయల తరుగు, కొద్దిగా గరం మసాలా, 2 ఇంచుల అల్లం తరుగు, తర్వాత కొంచెం జీడిపప్పు, కొద్దిగా షాజీరా, కొంచెం సోంపు, 2 యాలకులు, 2 లవంగాలు. దీనికోసం ఒక పెద్ద బాండిని వేడి చేసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసుకుని దానిలో మనం ఇందాక చెప్పుకున్న గరం మసాలా దినుసులన్నీ వేసి వేయించుకోవాలి. దానిలోనే మనం తీసి పెట్టుకున్న జీడిపప్పును వేసి వేయించుకున్న తర్వాత తురుముకున్న అల్లం వేసి వేయించాలి. అది వేగుతూ ఉండగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్కగా ఎర్రగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్న పుదీనాని దానిలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం జ్యూసీగా అంటే పలుచగా ఉన్నప్పటికీ చక్కగా చిక్కపడిపోయి రైస్కి తగినట్టుగా తయారవుతుంది. కాసేపు ఉడికించుకుందాం. ఇక్కడ చక్కగా ఇలా పుదీనా అంతా మగ్గుతూ ఉండగా రైస్లో కూడా సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాసున్నర రైస్కి నేను చేస్తున్నాను. అంటే 4 నుంచి 5 మందికి సరిపోతుంది. కొద్దిగా గరం మసాలా, ఎక్కువ మసాలా యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే పుదీనా కొద్దిగా ఘాటు ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి. కొంచెం కారం యాడ్ చేశాను. ఇందాక పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకున్నాను. ఇంకా కొంచెం ఘాటుగా కావాలనుకుంటే మీరు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి. ఇలా చక్కగా పుదీనా నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు మామిడికాయ తురుముని యాడ్ చేశాను. ఒకవేళ ఇది అందుబాటులో లేకపోతే 1 చెక్క నిమ్మకాయ రసం వేసుకోండి. ఇది మామిడికాయ సీజన్ కాబట్టి అది వేశాను. ఏదైనా వాడుకోవచ్చు, టేస్ట్లో ఏమి డిఫరెన్స్ రాదు. ఇక్కడ 1 గ్లాసున్నర రైస్ని చక్కగా పొడిగా వండుకొని ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఇలా ఉడికిన పుదీనాలోకి ఈ రైస్ అంతా యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా కలిపెట్టుకోండి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాము. ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం నెయ్యి వేసుకుంటే దీనికి టేస్ట్ బాగుంటుంది. 2 నుంచి 3 స్పూన్ల నెయ్యి వేసుకోండి. తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీరతో వేసేసుకుని మొత్తం కలిపేసుకుంటే మనకి పుదీనా రైస్ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్లోకైనా, మార్నింగ్ టిఫిన్కైనా, ఈవినింగ్ టైంలో త్వరగా అయిపోవాలన్నా ఈ రెసిపీ చాలా పనికొస్తుంది. చాలా హెల్దీ రెసిపీ అండ్ చాలా క్విక్గా అయిపోయే రెసిపీ కాబట్టి ఒక్కసారి అందరూ ట్రై చేయండి. దీనిలో మనకి కావాలనుకుంటే బంగాళదుంప ముక్కల్ని ఉడికించి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న రెసిపీ అందరికీ నచ్చి తీరుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.